స్టేజ్ పై ఉన్న ప్రతి ఒక్కరికి, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మిత్రులకు కావచ్చు, తెలంగాణ నుంచి వచ్చిన బీసీ నాయకులకు కావచ్చు, ముఖ్యంగా డివివి సత్యనారాయణ గారికి మరియు రాజేష్ గారికి, బాబా యాదవ్ గారికి మరియు మిగతా అందరూ సోదరులకు నా యొక్క ప్రత్యేక నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటి, ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీలకు కావాలనేది ఒక ప్రధాన అజెండా. అలాగే 2027లో జరగనున్న క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో దాంట్లో ఓబీసీ కాలం యాడ్ చేయాలనేది ప్రధాన అజెండాగా చెప్తున్నాను. అయితే ఒకసారి నేను 4 అంశాలు ఈరోజు మీ ముందుకు తీసుకురావడానికి మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా కుల ప్రస్తావన ఏ విధంగా ఉంది, మరియు రాజ్యాంగం ప్రాతినిధ్యం బీసీలది ఏ విధంగా ఉన్నది, మరియు బీసీల ఉద్యమం ఏ విధంగా ఉన్నది, మరియు కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుంది, రాజ్యాధికారం ఎలా సాధించుకోవాలనే 4 అంశాల మీద నేను మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా ఒకసారి మనం కుల చరిత్ర చూసుకున్నట్లయితే మన భారతీయ సమాజ నిర్మాణంలో ముఖ్యంగా మొదట వర్ణ వ్యవస్థ, తర్వాత కుల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తా ఉన్నది. ఈ కుల వ్యవస్థ వల్లనే అసమానతలు పెరిగి సామాజిక న్యాయం దూరమైందనేది అక్షర సత్యం. ఈ సామాజిక న్యాయం దూరం అవడం వల్లనే బీసీలు దశాబ్దాలుగా చరిత్ర పొడవున వారి హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం మరియు రాజ్యాధికారం కోసం కావచ్చు, హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, సాంఘిక వివక్ష విముక్తి కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాడుతున్న క్రమంలోనే బీసీలకు ముఖ్యంగా విద్య, అధికారం, ఆస్తి అనే 3 మానవ హక్కులు ఉల్లంఘన జరిగింది అనేది చాలా బాధాకరం. మొత్తం రాష్ట్రంలో, దేశంలో ఈ 3 మానవ హక్కులు ఉల్లంఘన జరిగిన వారిలో అత్యధికంగా ఉన్నది బీసీలు. అంతేకాకుండా ఎంబీసీలు సంచార కులాలు, అర్ధ సంచార కులాలు, భిక్షడం చేసే కులాలను దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తూ ఉండడం చాలా బాధాకరం అని తెలియజేస్తా ఉన్నాం. ఒక సగటు మనిషికి కావాల్సిన ఆహారం, నీరు, కూడు, గుడ్డ కూడా లేని పరిస్థితి ఉండడం, వారు అర్థ బానిసలుగా జీవించడం నిజంగా హృదయం బరువెక్కే విషయం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సమయంలో ఆధిపత్య కులాలు పాలన చేస్తూ పరిపాలనలో, రాజ్యాధికారంలో వారి ముద్ర వేస్తూ వారు ముందుకు సాగుతున్నారు. ఒకవైపేమో అణచివేతకు గురవుతున్న వర్గాలు, ఒకవైపేమో పాలన చేస్తున్న వర్గాలు. ఎందుకు ఈ తేడా అనేది మేధావులలో ఈ ప్రశ్న వెంబడిస్తుంది అనేది అక్షర సత్యం. అలాగే ఒకసారి మన రాజ్యాంగం ఏమున్నది, మన ప్రాతినిధ్యం ఏమున్నదని ఒకసారి చూసుకుంటే, ప్రజాస్వామ్య దేశంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, డాక్టర్ అంబేద్కర్ లిఖించబడిన రాజ్యాంగం, అందులో పేర్కొన్నట్టుగా సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం మరి రాజ్యాంగంలోనే ఉన్నది, కానీ బీసీలకు అమలవుతుందా అంటే అది ప్రశ్నగా మారిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి ప్రాతినిధ్యం చూసుకున్నట్లయితే దేశంలో సింహభాగం బీసీలు, 60% జనాభా, కానీ ప్రాతినిధ్యం, రాజకీయాల్లో ప్రాతినిధ్యం మాత్రం 15% దాటకుండా ఉండడం నిజంగా చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. ఆనాడు అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, ఏమని, ఏదైతే ప్రాతినిధ్యం లేని కులాలు అంతరిస్తాయని, అలాగే నేడు కూడా ఆ కులాలు అంతరిస్తుండడం చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. మరి ఒక వాసి ఉద్యమంలో చూసుకున్నట్లయితే ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, బీసీలు కీలక పాత్ర పోషించారు, ప్రాణ త్యాగాలు చేశారు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జైల్లో కూడా పోయిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. మరి పోరాటాలలో, ఉద్యమాలలో ముందుండే బీసీలు రాజ్యాధికారం వైపు ఎందుకు వెనుక ఉన్నారనే ప్రశ్న కూడా అందరిని వెంబడిస్తా ఉంది. అందుకే బీసీలందరూ ఐక్యంగా మరియు సంఘటితమై రాజ్యాధికారం కోసం ముందుకు సాగాలి. అంతేకాకుండా విద్యను పెంపొందించుకుంటూ, రాజకీయ అవగాహన పెంపొందించుకుంటూ, ఆర్థిక బలాన్ని పెంపొందించుకుంటూ రాజ్యాధికార సాధన మాత్రమే దానికి ప్రధాన మూల సూత్రం అని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక 4వ విషయం వచ్చేసి, ఈ రోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల ఎట్లా నిర్లక్ష్యంగా ఉంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, నిజంగా దశాబ్దాలుగా బీసీలు పోరాటం చేస్తున్నప్పటికీ కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వకపోవడం చాలా బాధాకరమని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎస్సీలకు మంత్రిత్వ శాఖ ఉన్నది, మరియు ఎస్టీలకు మంత్రిత్వ శాఖ ఉన్నది, మరి బీసీలకు ఎందుకు మంత్రిత్వ శాఖ ఉండదు? దేశంలో సింహభాగం ఉన్న బీసీలు, దేశంలో సగభాగం ఉన్న బీసీలకు ఎందుకు మంత్రిత్వ శాఖ లేదని సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను.
అంతేకాదు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ముఖ్యంగా కనీసం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టకపోవడం ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచన చేయాల్సిన సందర్భం. అంతేకాదు కనీసము రాష్ట్రం నుంచి పంపించిన బిల్లులు కూడా ఆమోదించకుండా పెట్టడం ఎంత బాధాకరం. మరి ముఖ్యంగా ఏ కులానికి లేని క్రిమిలేయర్ బీసీలకే పెట్టడం కూడా ఇది చాలా బాధాకరం అని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఏదో 2027లో సెన్సస్ చేస్తామని చెప్పాడు. దాంట్లో ఒకసారి ప్రశ్న చూసినట్లయితే కుటుంబ పెద్ద కుటుంబ పెద్ద ఎస్సీయా మరియు లేదా మరి ఇతరులు అని పెట్టారు. అంటే ఓబీసీ కులాలను ఇతరులుగా ముద్ర వేయాలని ఒక కుట్ర జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ దశాబ్దాలుగా మా పోరాటం వల్ల బీజేపీ చేసింది ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేకపోవడం శూన్యం అనేది అక్షర సత్యం. అంతేకాదు పోరాడితే పోయేదేమున్నది బానిస సంఖ్యలు తప్ప అని బీసీలందరూ సంఘటితమై మనం పోరాడాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ముఖ్యంగా ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే మన బీసీల గురించి గత దశాబ్దాలుగా పోరాటం చేసుకున్నా కూడా వీళ్ళు బీజేపీ కనీసం బీసీలకు కావాల్సింది మతపరమైన రాజకీయాలు కాదు, బీసీలకు కావాల్సింది సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం మాత్రమే మేము కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే రాత్రికి రాత్రి 8% లేనులకు 10% రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణ చేసి రాత్రికి రాత్రే వాళ్ళకి కల్పించారు. మరి బీసీలకు మాత్రం ఎందుకు మాకు జనాభా నామాజ ప్రకారం రిజర్వేషన్లు కల్పించట్లేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకే దేశం మొత్తం ఐక్యమై సంఘటితమై మనమంతా రాజకీయ అవగాహనతో సిద్ధాంత భావజాలంతో దేశవ్యాప్తంగా ఒక జాతీయ ఉద్యమాన్ని నిర్మించాలని, అప్పుడే మన హక్కుల కోసం మన రిజర్వేషన్ల కోసం మనకు అన్ని సమకూరుతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు పత్రికా సమావేశం జరిగింది. ముఖ్యంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీలకు ఇవ్వాలని ఒక ప్రధాన డిమాండ్, అలాగే రెండవది జనాభా దామాష ప్రకారము కులగణన 2027లో కేంద్ర ప్రభుత్వం సెన్సర్ చేస్తారని ప్రకటించింది. దాంట్లో ఓబీసీ కాలం లేకపోవడం వల్ల ఓబీసీలను ఇతరులుగా పెట్టడం అనేది చాలా నిర్లక్ష్యం అని ఆ రెండు అంశాలు. మూడవది తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు జాతీయ బీసీ దళ తరఫున అధ్యక్షుడు నియమించడం జరిగింది. అయితే విషయానికి వస్తే ఒక్కసారి ఈ రోజు నిజంగా కులాహంకారం ఏ విధంగా ఉందో ఒకసారి మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాం. భారతీయ సమాజ నిర్మాణంలో చూసుకున్నట్లయితే మొదట వర్ణ వ్యవస్థ, తర్వాత కుల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నదని అందరికీ తెలిసిందే. కుల వ్యవస్థ వల్లనే అసమానతలు పెరిగాయి, సామాజిక న్యాయం బీసీలకు దూరమైంది. సామాజిక న్యాయం దూరం కావడం వల్ల దశాబ్దాలుగా చరిత్ర ఆరంభం నుంచి చరిత్ర పొడవునా బీసీలు హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం, సాంఘిక విముక్తి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చరిత్ర పొడవునా బీసీలు విద్య, ఆస్తి, అధికారం అనే 3 అధికారాలు అత్యధికంగా నష్టపోయిన ఎవరన్నా ఉన్నారా అంటే అది బీసీలు మాత్రమే. ఈ రోజు ఎంబీసీలు సంచార కులాలు, అర్ధ సంచార కులాలు అర్ధ బానిసలుగా బతుకుతున్నారంటే చరిత్ర ఏం చెప్తుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ రోజు సగటు మనిషికి అందవలసిన కూడు, గుడ్డ, నీరు కూడా అందరి పరిస్థితి దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తున్నారంటే అర్థం చేసుకోండి. అదే ఆధిపత్య కులాలు, అదే సమయంలో ఆధిపత్య కులాలు ఈ రోజు రాజ్యాధికారంలో ముద్ర వేసుకొని, పాలనలో ముద్ర వేసుకొని, చరిత్రలో ముద్ర వేస్తూ ముందుకు పోతున్నారు. ఓవైపు అణచివేత, మరోవైపు వారు ఉండడం చాలా బాధాకరం. ఈ ప్రశ్న చైతన్యవంతుల్ని వెంబడిస్తుందని తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం అందించింది డాక్టర్ అంబేద్కర్ గారు, అతిపెద్ద రాజ్యాంగం, సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం. మరి బీసీలకు ఉన్నదాని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పోరాడితే పోయేది ఏమున్నది, బానిస సంఖ్యలు తప్ప అని ఒక కవి అన్నట్టుగా బీసీలందరూ ఐక్యంగా సంఘటితం కావాలి, మరియు ముఖ్యంగా సంఘటితమై రాజ్యాధికారం వైపు ముందుకు పోవాలి. అంతేకాకుండా విద్యను పెంపొందించుకోవాలి, రాజకీయ అవగాహన పెంపొందించుకొని రాజ్యాధికారమే అన్నిటికీ సమాధానం అని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని చూస్తున్నాయి. దశాబ్దాలుగా బీసీలు పోరాటం చేస్తుంటే కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం ఎంత అవమానం, ఎంత దారుణం. ఎస్టీలకు మంత్రిత్వ శాఖ ఉంది, ఎస్టీలకు మంత్రిత్వ శాఖ ఉంది, మరి బీసీలు ఏం తప్పు చేసిలని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దశాబ్దాలుగా పోరాటం చేసినా కూడా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టలేదు.
ఎంత దారుణం, ఎంత అవమానం ఒకసారి అర్థం చేసుకోండి. అంతేకాదు వారికి అవసరమైతే రాత్రికి రాత్రి ఈడబ్ల్యూఎస్ పేరిట 8% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్లు కల్పిస్తారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తారు. కానీ మా బీసీలకు మాత్రం సవరణ చేయరు. మేము బీసీలు కోరుకునేది మతపరమైన రాజకీయాలు కాదు, మేము కోరుకునేది సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం మాత్రమని సందర్భంగా తెలియజేస్తున్నారు. రానున్న రోజులలో పూర్ణచంద్ర లాంటి సార్ కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కలుపుకొని అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో సంఘటితమైతాం, ఐక్యంగా పోరాడతాం. సామాజిక న్యాయం, సమానత్వం కోసం దేశ స్థాయిలో ఓ జాతీయ ఉద్యమాన్ని నిర్మించి అవసరమైతే అంబేద్కర్ కల్పించిన ఓటుతోనే మీ గద్దె కూడా దింపుతామని తెలియజేస్తున్నాను. అంతేకాదు ముఖ్యంగా సెన్సస్ 2027లో ఎస్సీలకు ఇంటి పెద్ద ఎవరు అంటే ఎస్టీ అలాగే ఓబీసీలకు లేకుండా ఇతరులు అని పెట్టారు. మరి దాంట్లో నీకు మొబైల్ ఉందా, ఇంటర్నెట్ ఉందా, ఎన్ని గదులు ఉన్నాయని ఇవన్నీ నిర్మించడం, కానీ సామాజికంగా వర్గానికి సంబంధించిన ఓబీసీ కాలం ఎందుకు పెట్టలేదు అని ఈ సందర్భంగా బీజేపీ నేను ప్రశ్నిస్తున్నాను. ఈడ మైక్ పట్టుకుంటే అరవింద్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, మరి లక్ష్మణ్ కావచ్చు, మరియు కిషన్ రెడ్డి కావచ్చు, అద్భుతంగా మాటలు చెప్తారు. మరి బీసీలకు ఇప్పటి వరకు మీ పాలనలో ఏమైనా చేశారా అని సూటి ప్రశ్న అడుగుతున్నారు. చేసింది శూన్యం, ఏమీ లేదు. అవసరమైతే రోడ్ల మీదకి వస్తాం, మా హక్కులను మేము సాధించుకుంటామని ఖబర్దార్ అని ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.